हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुकतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्।
వాసుదేవ. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము గ్రంథ పఠనము కార్యక్రమము 13వ రోజు 30/6/2021 బుధవారము సాయంత్రం 4:30 గంటలు. శ్రీపాద శ్రీవల్లభ స్కైప్ గ్రూపులో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఈ మాట వినంగానే అంతకుముందు ఏదన్నా కొంచెం గడబిడగా కంగారుగా హడావుడిగా ఆందోళనగా ఉన్న అవన్నీ సర్దుకుని ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఇటువంటివి ముందు మన పరిస్థితి ఎలా ఉండాలంటే హాయిగా విశ్రాంతి తీసుకుంటూ. ఏకకాలంలో శ్రీపాదుల వారి సమకాలికుడు కర్ణాటక శంకర భట్టు గారు 1320 సంవత్సరము ప్రాంతములో, అనగా దాదాపు 700 సంవత్సరముల క్రితము సంస్కృత భాషలో శ్రీపాదుల వారి దివ్య చరిత్రను శ్రీపాదుల వారి అనుమతితోనే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం పేరుతో గ్రంథముగా రచించగా, సంస్కృత భాషలో వ్రాసిన ఆ గ్రంథమును ఎవరు ఎప్పుడు తెలుగు భాషలోనికి అనువదించారో తెలియదు గాని, సంస్కృత గ్రంథమునకు తెలుగు భాషలో అనువాదం చేసిన పురాతన ప్రతి ఒక్కటి శ్రీపాదుల వారి మాతామహులు శ్రీ మల్లాది బాపన్న అవధానులు గారి 33వ తరం వారైన భీమవరం నివాసి శ్రీ మల్లాది గోవింద దీక్షితులు వారి వద్ద లభించగా, వారు ముట్టుకుంటే చిరిగిపోయేలా ఉండే ఆ పురాతన ప్రతిని జాగ్రత్తగా కాపీ చేసి తెలుగు పురాతన ప్రతిని చరితామృతంలో చెప్పబడిన విధంగానే విజయవాడలో కృష్ణా నదిలో నిమజ్జనం చేసి కాపీ చేసిన ఆ కొత్త ప్రతిని పిఠాపురంలో ఉన్న శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం వారికి చరితామృతంలో చెప్పబడిన విధంగానే శ్రీపాదుల వారి సంస్థానంలో దానిని శ్రీపాద సన్నిధిలో 2001 సంవత్సరము విజయదశమి నుండి ఆశ్వయుజ బహుళ ఏకాదశి వరకు మొట్టమొదటిసారిగా పారాయణం చేసి సంస్థానం వారికి భక్తి ప్రపత్తులతో సమర్పించగా, ఆ సంస్థానము వారు కొన్ని వేల ప్రతులను ముద్రించి దత్త భక్తులకు అందుబాటులోనికి తెచ్చిన ఆ పరమాద్భుత దివ్య గ్రంథమును ప్రస్తుతం మన బృందము ద్వారా జరుపబడుచున్న గ్రంథ పఠనము కార్యక్రమములో పఠిస్తుండగా, మన హృదయ గుహలలో ప్రతిధ్వనిస్తున్న దానిని మన హృదయ గుహలలోనికి చేరి అత్యంత శ్రద్ధా భక్తులతో వినుచు పరవశత్వముతో లీనమవుచున్న దత్త భక్తులైన ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారం. అయ్యా అందరూ లైన్ లో ఉండండి. రాఘవరావు గారు కట్ అయినట్టుంది వాయిస్, మళ్ళీ ఫోన్ చేస్తున్నాను. రాఘవరావు
దిగంబర 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 శ్రీపాద వల్లభ దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ. హలో, రాఘవరావు గారు కట్ అయిందండి. కట్ అయింది, అదే మళ్ళీ ఆపాను. ఏదో కాల్ ఓకే వచ్చిందిలే, అండి. నేను కట్ అయింది, ఓకే అండి. ఆపేసాను. ఓకే, వాయిస్ క్లియర్ గానే ఉంది కదా? క్లియర్ గా ఉందండి. అణువు స్థాయిలో స్థూలాతి స్థూలముగా ఉన్న స్థాయిలో తిరుమల దాసు కూడా ఆయన ద్వారా కూడా చెప్పింది ఎవరు? శ్రీపాదుల వారే. అంటే అణువున ఎక్కడ పట్టుకున్నా గాని, ఎక్కడ చూసినా సరే ఆయనే ఉన్నారు అనే దానికి నిదర్శనంగా అంతటి స్థాయిలో ఆయన చెప్పిన స్థాయిలో 7వ అధ్యాయంలో ఉపదేశించిన స్థాయిలోనే 8వ అధ్యాయంలో తిరుమల దాసు ద్వారా ఆయన ఉపదేశించారు. విశేషం అది. ఈ రోజు 9వ అధ్యాయంలోకి వెళదాము. ఇంకా తిరుమల దాసు ద్వారానే ఈ ఉపదేశము అందించబడతా ఉంది. ఈ ఉపదేశాలు ఏంటన్నమాట, ఈ సృష్టి యొక్క అమరిక కూర్పు ఎలాగ ఉన్నది దాన్ని అవగాహన చేసుకున్నామంటే అప్పుడు మనకేమవుతుంది, మనం ఎట్లాగా ప్రవర్తించాలి, మన కర్తవ్యం ఏమిటి అనేది అర్థమవుతుంది. మనకి అవగాహన లేకపోవడం వల్ల మనకి తోచినట్టుగా మనం చేస్తున్నాం, మనకు వచ్చిన ఆలోచనని అమలు చేస్తున్నాం. ఈ ఆలోచనలు ఎలాగ వస్తున్నాయి, మనం చేసిన పనుల ఫలితంగా వస్తున్నాయి ఆలోచనలు. అది ఇంకా అవగాహన లేమికి తీసుకెళ్ళిపోతా ఉంది అది. కాబట్టి ఇటువంటివి వినడం వల్ల మనకేమవుతుందంటే అండర్స్టాండింగ్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరిగేటప్పుడు కల్లా ఆలోచన వచ్చినప్పుడు అది అవునా కాదా అని ప్రశ్నించే స్థాయికి వస్తాం అన్నమాట. అవును, మనకి ఉపయోగం లేదు, మనం ఎందుకు చేయాలి? ఈ పని చేయమని ఆలోచన వచ్చింది, ఈ పని చేద్దాం చేయాలి అన్నట్టుగా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినప్పుడు ఇది మన అభివృద్ధికి ఉపయోగపడేదా కాదా? మనం ఆ భగవద్ అనుభూతికి వెళ్ళడానికి, పరిణామంలో మనం ఆధ్యాత్మిక అభివృద్ధి చెంది పరిపూర్ణులుగా మారడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా? పోనీ అంత దూరం ఆలోచించకపోయినా మన ఈ నిత్య జీవితంలో, ఈ జన్మకి సంబంధించినటువంటి జీవితంలో మనం ఉన్నత స్థానానికి వెళ్ళాలనేది మన ఆలోచన. మరి మనం ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుందా లేదా? క్వశ్చన్ వేసుకునే స్థాయికి వస్తాం అనమాట. మనం ఇప్పుడు క్వశ్చన్ వేసుకోవట్లా, ప్రశ్న వేసుకోకుండా మనకు వచ్చిన ఆలోచనను బట్టి అది మన ఆలోచన అని చెప్పి మన మీద వేసుకుని అలాగే వెళ్ళిపోతున్నాం. దాంతో ఎక్కడ వాళ్ళం అక్కడ ఆగిపోతా ఉన్నాం. ఈ పరిణామంలో మనం ముందుకి ప్రయాణం చేయాల్సింది, అభివృద్ధి పథంలో ముందుకి వెళ్లాల్సిన వాళ్ళం అలాగా ఆగిపోతున్నాం. ఎంతో మంది ముందుకెళ్ళిపోతా ఉన్నారు, వాళ్ళని చూస్తూ మనం అక్కడే నిలబడిపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ ఉపదేశం వల్ల మనకేమవుతుందంటే మన యొక్క అండర్స్టాండింగ్ పెరుగుతుంది, అవగాహన పెరుగుతుంది. ఇంకొకటి ఆయన యొక్క ఆశీర్వాదం, ఆయన యొక్క దయ మన మీద ప్రసారం అవుతూ ఉంటుంది ఈ ఉపదేశము ద్వారా. ఇది విన్నందువల్ల అప్పుడు మనలో ఈ ప్రశ్న వేసే తత్వం వస్తుందన్నమాట. అప్పుడు ఇంకా సరైన ఆలోచనలు ఇక నెమ్మదిగా రావటం మొదలవుతాయి. అధ్యాయము 9 కర్మ. మనం ఈ అధ్యాయము 9లోకి వెళ్ళబోయే ముందు మనం ఆయన స్తోత్రం చేసుకుని అప్పుడు వెళ్దాం. శ్రీపాదుల వారి సన్నిధి నుండి శ్రీ స్వామి వారి అనుగ్రహ ప్రసాద పారాయణ గ్రంథం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం.
శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానం వేణుగోపాల స్వామి గుడి వీధి పిఠాపురం. ఓం సర్వ జగద్రక్షాయ గురుదత్తాత్రేయ శ్రీపాద శ్రీవల్లభ పరబ్రహ్మణే నమః. మూల సంస్కృత గ్రంథ రచయిత శ్రీమాన్ శంకర భట్టు గారు కర్ణాటక దేశస్థులు, శ్రీపాదుల వారి సమకాలికులు. తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు శ్రీ మల్లాది గోవింద దీక్షితులు గారు భీమవరం. ఏ గ్రంథం అయినా కానీ దానికి ఒక రచయిత ఉంటాడు, కానీ ఈ గ్రంథానికి తెలుగు అనువాదం చేసినటువంటి గ్రంథానికి రచయిత లేడు. సమర్పించబడిందే తప్పితే ఆ ప్రతిని, తెలుగు ప్రతిని సంస్థానమునకు సమర్పించిన వారు రాసింది ఎవరో తెలియదు మనకి. ఈ గ్రంథం యొక్క విశేషం శ్రీపాద వల్లభ స్తోత్రం. శ్రీపాద వల్లభ గురోః వదనారవిందం వైరాగ్య దీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి. శ్రీపాద వల్లభ గురోః కరకల్పవృక్షం భక్తేష్టదాన నిరతం రిపు సంక్షయం వై సంస్మరణమాత్రచితి జాగరణం సుభద్రం సంసార భీతి శమనం సతతం భజామి. శ్రీపాద వల్లభ గురోః పరమేశ్వరస్య యోగీశ్వరస్య శివశక్తి సమన్వితస్య శ్రీ పర్వతస్య శిఖరం ఖలు సన్నివిష్టం త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. త్రైలోక్య పావన పదాబ్జం అహం నమామి. దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా 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 శ్రీపాద వల్లభ దిగంబరా. అధ్యాయము 9 కర్మఫల మీమాంస. ఆనాడు గురువారం, కాకపోతే మనం ఒకరోజు ముందు చెప్పుకుంటున్నాం. ఇది బుధవారం నాడు చెప్పుకుంటున్నాం. ఆనాడు గురువారం సూర్యోదయ సమయం, గురుహోర నడుస్తున్నది. శ్రీ తిరుమల దాసును నేనును ధ్యానస్థులమై ఒకే గదిలో ఉన్నాం. సన్నటి సూర్యకాంతి కిరణ రూపంలో మా గదిలోకి ప్రవేశించినది. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. ఆ సన్నటి సూర్య కిరణమందు శ్రీపాద శ్రీవల్లభుల వారి రూపాన్ని ఇద్దరము చూసినాము. సూర్యకాంతి మా గదిలోనికి ప్రసరించగానే మేము ధ్యానము నుండి ప్రకృతిస్థులమైనాము. పరమ పూజనీయము అత్యంత మంగళప్రదమును అయిన శ్రీపాద శ్రీవల్లభుల వారి 16 సంవత్సరముల వయస్సులో ఉన్న రూపమును దర్శించగలుగుట నిస్సంశయముగా
పరమ ప్రభువుల అవ్యాజ కారుణ్యము చేత మాత్రమే. క్షణకాలము దర్శనమిచ్చి ఆ దివ్య మంగళ రూపము కనుమరుగైనది. శ్రీ ప్రభువుల వారికి నైవేద్యముగా ఉంచిన శనగలు మాత్రము ఆ కిరణ ప్రసారముచే లోహఖండములుగా మారిపోయినవి. లోహఖండములుగా మారిపోయినవి. ఇది ఆశ్చర్యకరమును బాధాకరముగాను కూడా ఉన్నది. శ్రీ ప్రభువుల వారి దర్శనము వారి అనుగ్రహ సూచకమనుకొనిన శనగలు లోహఖండములుగా మారుట వారి ఆగ్రహ సూచకమా అని మనసులో మదన పడసాగితిని. అప్పుడు శ్రీ తిరుమల దాసు ఇట్లు చెప్పనారంభించను. నాయన శంకర భట్టు, ఈ రోజు మధ్యాహ్నము నా ఆతిథ్యమును స్వీకరించి నీవు కురువపురమునకు ప్రయాణము కావచ్చును. శ్రీ దత్త ప్రభువుల అనుజ్ఞ అయినది. గురువారము మిట్ట మధ్యాహ్న సమయమందు దత్త క్షేత్రములందు దత్త ప్రభువులు భిక్ష చేయుదురు. ఇది ఎంతయో శుభప్రదమైన కాలం. అంతటా నేను ఇట్లంటిని, అయ్యా, ప్రతిరోజు శ్రీ దత్త ప్రభుని స్మరణతోనూ దత్త కథా ప్రసంగములతోనూ గడుపుచుంటిమి. ఈ రోజున నైవేద్యము కొరకు ఉంచిన శనగలు లోహఖండములుగా మారుట బాధాకరముగానున్నది. నా సంశయములను బాపి కృతార్థుని చేయ ప్రార్థన. శ్రీ తిరుమల దాసు ఇట్లు చెప్పదొడంగెను. నాయన, కొన్ని శతాబ్దముల తరువాత కలియుగము ముదిరిన తరువాత నాస్తికత్వము ప్రబలును. నాస్తికత్వమును నిర్మూలించి ఆస్తికత్వమును తిరిగి నెలకొల్పుటకు శ్రీ ప్రభువులు చిత్ర విచిత్రమైన లీలల ద్వారా జీవులను అనుగ్రహించెదరు. భవిష్యత్తులో దత్త ప్రభువులు చేయబోవు ధర్మ సంస్థాపన కార్యక్రమములన్నింటికీ బీజ రూపమును ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారములో వారు అనుగ్రహించెదరు. ఖనిజంలో చైతన్యము నిద్రాణ స్థితి. ఖనిజ స్థితిలో అంతరలీనముగా ప్రాణముండును. ఖనిజముల రకరకముల రసాయనిక ప్రక్రియల వలన ప్రాణము ఉద్భవించును. ప్రాణంలో మానసము అంతరలీనముగా నుండును. ప్రాణ రూపములో చైతన్యము అర్ధ నిద్రాణ స్థితి. దీనిని నీవు వృక్షములలో స్పష్టముగా చూడగలవు. మత్తు పదార్థము తీసుకున్న మనుజుడు తన శరీరమునందు ఈ స్థితిని అనుభవించును. ప్రాణశక్తి రూపమున అభివ్యక్తమైన తత్వము పరిణామము చెంది వికాసము చెందిన దశలో మనస్సు ద్వారా పనిచేయుటను నేర్చుకొను. ఈ స్థితిని జంతువులలో చూడగలవు. జంతువు పూర్తి వికాసము చెందిన దశలో మనుష్యుడనిపించుకొను. మనస్సు తన యొక్క సంపూర్ణ శక్తితో పనిచేయును. అయితే మనస్సునకు అతీతమైన అతి మానసం ఉండును. అది అంతర్లీన స్థితిలో నుండును. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడగును. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మనకు వచ్చిన ఆలోచనల్ని మనం క్వశ్చన్ చేయకుండా అవి మనవే అనుకుంటూ మన మీద వేసుకుని వాటిని ఆచరిస్తూ వెళ్ళిపోతున్నాం. ఎందుకని? మనస్సునకు అతీతమైన అతి మానసం ఉండును. అంటే అతి మానసము అది అంతర్లీన స్థితిలో నుండును. అంటే అతి మానసము ఇంకా బయటికి వ్యక్తము కాని స్థితిలో ఉన్నదన్నమాట. అందుకని మనం ఆ మనసు చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నాం. మానవుడు యోగము ద్వారా పరిపూర్ణ మానవుడగును. అతడు మూలాధారమున పడి ఉన్న చైతన్యమును సహస్రారమునకు కొంపోయి సవికల్ప నిర్వికల్ప స్థితులను కూడా పొందగలిగి పరంజ్యోతి స్వరూపుడైన శ్రీ గురునితో తాదాత్మ్య స్థితిని అనుభవించుచుండును. ఆ స్థితిలో అనిర్వచనీయ ఆనందమును పొందుచుండును. అయితే అతడు మహాసంకల్పమును అనుసరించి నడుచుకొనును. అందువలన అతనికి కర్మబంధములంటవు. ఆ మహాసంకల్ప స్వరూపము మాత్రము అచింత్యము, ఊహాతీతము, మహాప్రచండమైన వేగము కలది. అతి మానసము కేవలము శ్రీ ప్రభువుల వారిది.
ప్రతి క్షణము కోట్ల కొలది ప్రార్థనలను శ్రీ ప్రభువులు స్వీకరించెదరు. ధర్మబద్ధమైన ప్రతి ప్రార్థనకు వారు ఉత్తరమిచ్చెదరు. బాధ నివారణ చేసెదరు. ధర్మబద్ధమైన ప్రతి కోరికను సఫలము చేసెదరు. మానవుని మానసము యొక్క వేగము తాబేటి వేగమైన వారి అతి మానసము యొక్క వేగము మహా ప్రచండము ఊహాతీత వేగము అయినది. కాంతి స్వరూపము వేగము కూడా వారి అతి మానస వేగమునకు సరికాదు. మానవుడు గాని మరే ప్రాణి గాని చేయు ఏ చిన్న ప్రార్థన అయినను అసంఖ్యాకములైన వారి తేజపుణ్యములను చేరి తీరవలసినదే. సమస్త దృశ్య శక్తులకును వారే ఆధారం. వారి లోకమునందుండు ప్రకాశము వారి తేజోమయి శరీరము నుండి వెలువడే కిరణ పుంజమే కాని వేరు కాదు. అది కోటి కోటి సూర్య ప్రకాశం. అనేక కోటి బ్రహ్మాండముల వెలుగుచున్న కోటాను కోట్ల గ్రహ నక్షత్రాదుల సమూహము యొక్క సంయుక్త ప్రకాశము కూడా వారి తేజస్సునందు సూర్యుని ముందు దివిటి వలె నుండును. నాయనా, ఇదే శ్రీపాద శ్రీవల్లభుల వారి అసలు సిసలు తత్వము. అనంత శక్తి, అనంత జ్ఞానము, అనంత వ్యాపకత్వము కలిగిన ఆ నిర్గుణ నిరాకార స్వరూపము సృష్టి యందు తనకు గల అవ్యాజ అనంత కరుణతో సగుణ సాకారముగా మనుష్య రూపములో శ్రీపాదుల వారి రూపములో దర్శనమిచ్చుచున్నది. దీనిని గ్రహించుటకు మానవునికి పరిపూర్ణత్వము సిద్ధించవలెను. శ్రీపాద శ్రీవల్లభుల దివ్య స్వరూపం మానవునిలో దైవము వైపునకు పరిణామము అనివార్యమైనటులనే దైవము కూడా తన యొక్క అనంత పరిమితులను కుదించుకుంటూ వచ్చి క్రిందనున్న స్థితులలోనికి దిగి వచ్చుచుండును. దీనినే అవతరణము అని అందురు. ఇది నిరంతరముగా జరుగు ఒకానొక యోగ ప్రక్రియ. సత్యము ఒక్కసారి సృష్టిలో ప్రతిష్ఠించబడిన ఎడల అది స్వతసిద్ధముగా ప్రయత్నరహితముగా పనిచేయుచుండును. సత్య జ్ఞానానంత స్వరూపులైన శ్రీపాదులు అనేక దివ్య సత్యములను సృష్టిలో ప్రతిష్ఠించ సంకల్పముతో వచ్చిన దివ్య భవ్య అవతారం. వారు సాక్షాత్తు దత్త ప్రభువులు. అంతటా నేను ఇట్లాంటిని, అయ్యా, మీతో మాట్లాడుకొలదని ఎన్నో కొత్త కొత్త సంగతులు తెలియచున్నవి. శ్రీ గురు స్వరూపము అంతు చిక్కుటలేదు. వారి ఈ దివ్య భవ్య చరిత్రను ఎట్లు లిఖింపవలనో, ఏ వ్యాఖ్యానములతో వ్రాయవలనో తెలియటలేదు. మీరు సత్యమును ప్రతిష్ఠించుట అని చెప్పిరి. నేను విగ్రహ ప్రతిష్టల గురించి వింటిని గాని సత్యమును ప్రతిష్ఠించుటను వినలేదు. నా యందు దయ ఉంచి వివరించ ప్రార్థన. అంతటా తిరుమల దాసు ఇట్లనెను, అయ్యా శంకర భట్టు, నీవు శ్రీవారి దివ్య చరిత్రను వ్రాయుటకు సంకల్పింపబడిన వాడవు. నీకు తారసిల్లిన శ్రీపాద భక్త పరమాణువుల అనుభవములను, వారు చెప్పు విషయములను లిఖించుము. నీ వ్యాఖ్యానములు అనావశ్యకములు. శ్రీవారి చరిత్రము శ్రీవారే శ్రీలేఖిని ద్వారా వ్రాయించుకుందురు. ఇంతకు మించి నీవు ఆలోచించుట వ్యర్థము. మానవుడు రకరకముల భోజన పదార్థములను తీసుకునను. అవి వాటంతట అవి జీర్ణమై మానవునికి శక్తినిచ్చుచున్నవి. ఈ ప్రక్రియ యందు మానవుని ప్రమేయము గాని ప్రయోజకత్వము గాని లేవు. మానవుడు భోజనము సంపాదించుకున్నట వరకే వాని బాధ్యత. ఆ తరువాత తిన్న ఆహారము పచనమై శక్తినిచ్చుట ఆరోగ్యవంతమైన శరీరము యొక్క విధి. అనగా భోజనము సంపాదించుకునుట అనున్నది నీకు విధించబడిన కర్తవ్యము. తిన్న ఆహారమును పచనము చేసి శక్తిని అందించుట శరీరము యొక్క కర్తవ్యం. మానవునికి మనస్సు ఉన్నది గనుక ఎక్కువ స్వాతంత్ర్యము అనుభవించుచున్నాడు. కావున తప్పు ఒప్పు రెండూ చేయు అవకాశం ఉన్నది. అయితే శరీరమునకు ఆ స్వేచ్ఛ లేదు. అది తిన్న ఆహారమును పచనము చేసి శక్తిని అందించవలసినదే.
ఇది తిన్నవానికి ఇష్టమున్నను లేకున్నను ప్రయత్న రహితముగా జరిగిపోవు ఒకానొక స్వతసిద్ధ కార్యం, అనగా శరీరమునకు విధి నిర్ణయించబడినది, దానికి సంబంధించిన సత్యము ప్రతిష్ఠించబడినది. సత్యము వలన జరుగు కార్యము అప్రయత్నముగాను మన సంకల్పముతో ప్రమేయము లేకుండగాను జరుగుచుండును. ప్రకృతిలోని అనగా ఈ సృష్టిలోని చర్యలు ప్రతిచర్యలు సత్యమును ఆధారముగా చేసుకుని జరుగుచుండును. సూర్యాస్తమయములు, ఋతుచక్రము, గ్రహ నక్షత్రాదుల గతులు ఈ రకముగా జరిగి తీరవలసినదే. ఇది అనుల్లంఘనీయమైన శాసనం, అనగా ఇవి మరొక విధముగా జరుగు స్వాతంత్ర్యము వాటికి ఇయ్యబడలేదు. సర్వ వ్యాపకత్వము కలిగిన ప్రభువు కూడా సృష్టి అందలి ప్రాణుల యందు దయగలవాడై తాను నిర్ణయించిన విధిని కొంత సరళము చేయుచుండును. కృతయుగమునందు సర్వమును సంకల్ప మాత్రమున సిద్ధించుచుండును. త్రేతాయుగమున యజ్ఞ యాగములు చేయుట వలన సిద్ధించుచుండును. ద్వాపర యుగమున మంత్ర అస్త్ర ప్రయోగమున సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. కలియుగమున తంత్రశాస్త్రమునకు ప్రాముఖ్యత కలదు. ఈ యుగమున యంత్రముల వలన సిద్ధించుచుండును. యుగ ధర్మములను బట్టి సరళీకరణము కావించబడినది. మానవుల శక్తి యుక్తులు తగ్గుచున్న కొలదియు సరళీకరణ విధానము నిర్ణయింపబడినది. శ్రీపాదుని నిరంతర ధ్యానము వలన వారి దర్శనము లభించును. 3 అహోరాత్రములు ఏకధారగా శ్రీపాద శ్రీవల్లభ స్మరణము చేయుచు వారిని ధ్యానించు వారికి శ్రీపాదులు సశరీరముగా దర్శనమిచ్చి ధన్యులను చేసేదారు. మానవుడు పతనముగుటకు 1,00,000 మార్గములను అనుసరించిన ఎడల వానిని ఉద్ధరించుటకు దైవము 10 లక్షల మార్గములను అనుసరించును. శ్రీ దత్త ప్రభువు తన అంశావతారముల చేతను సిద్ధులు, యోగులు, అవధూతలు, మహాసిద్ధుల ద్వారాను ఈ సృష్టి పాలనము చేయుచుందురు. పూర్వయుగములందరే శ్రీ దత్తుల వారేనా ఈ శ్రీపాదుల వారు అను స్వల్ప సంశయము నీ మనసులో బీజ రూపమున ఉన్నది. దానిని నివారణ చేయుటకే శ్రీపాదుల వారు నైవేద్య రూపముగానున్న శనగలను లోహపు శనగలుగా మార్చిరి. అనసూయామాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. అనసూయామాత లోహపు శనగలను తినుటకు యోగ్యమైన శనగలుగా మార్చినది. నేనెవరో కాదు సుమి, అలనాటి దత్తుడనేనని గుర్తు చేయుటకే వారిట్లు చేసిరి. దీనిలో ఇంకొక రహస్యార్థము కూడా ఉన్నది. నీ జాతకమందు గురుడు జబ్బు స్థానములోనున్నాడు. గురుగ్రహమునకు శనగలతో సంబంధమున్నది. గురుగ్రహము వలన నీకు సంభవింపదలచిన విపత్తులు బీజ రూపములోనున్నవనియు వాటిని ఎంత మాత్రము మొలకెత్తుటకు వీలు లేని లోహ స్వరూపముగా మార్చితిననియు శ్రీవారు ఈ సంకేతమున నీకు తెలియజేసినారు. శ్రీపాదుల వారు తమ దివ్య మానసములో వీక్షించని వస్తువు ఏదియు ఈ సృష్టిలోనికి రాదు. వారు తమ దివ్య మానసములో వీక్షించని జీవి ఏదియు ఈ సృష్టిలోనికి వచ్చే అవకాశమే లేదు. ఇది పరమ సత్యము. సత్య వస్తువునకు సంబంధించిన జ్ఞానము సుప్రతిష్టమై ఉండుట వలన ఆ జ్ఞానమును పొందిన వారందరూ ఈ లోకము నుండి అంతర్ధానమైనను నష్టము వాటిల్లదు. ఆ జ్ఞానమును పొందుటకు యోగ్యత కలిగిన మానవుడు ఈ సృష్టిలోనికి వచ్చినప్పుడు జ్ఞానము స్వయముగా అతనిని వరించును. దైవ శక్తులు, చిరంజీవులైన మునులు, అవతార పురుషులు అందరూ అవినాశ తత్వమునకు చెందినవారు. అవినాశ తత్వమునకు చెందినవారు. మానవులు వినాశ తత్వమునకు చెందినవారు. అవినాశ తత్వము యొక్క జ్ఞానము, స్థితి, శక్తి, గతి ఈ విధముగా ఉండి తీరవలెననటి నియమమేదియును లేదు. అది స్వేచ్ఛా తత్వము. అది పరిపూర్ణము.
అది అత్యంత ప్రాచీనము మరియు అత్యంత నవీనము. కారణము లేని కార్యము జరుగుటకు వీలు లేదు. సర్వ కార్యములకు ఏకతత్వమే ఆధారం. అది అన్నింటికి అతీతము. అది ఏ దత్తతత్వము. ఆ దత్త ప్రభువు తన సంపూర్ణ కళలతో కలియుగమున ప్రప్రథమముగా శ్రీపాద శ్రీవల్లభునిగా అవతరించినది ఈ పీఠికాపురములోనే. అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారిని గురించి వర్ణించి చెప్పుటకు 1000 శిరస్సులు కలిగిన ఆదిశేషునకు కూడా అసాధ్యం. నాయన, శ్రీపాద వల్లభులు తరచుగా తాము శ్రీ నృసింహ సరస్వతిగా అవతరించదమని సెలవిచ్చి ఉన్నారు. హిరణ్యకశ్యపుడు అతి విచిత్రములైన వరములను పొందెను. వాడు మరణించుట అసాధ్యమని అనిపించును. ఆయనను ఇచ్చిన వరములకు భిన్నము కాకుండా అత్యంత ఊహాతీత విధానమున శ్రీ నరసింహావతారము హిరణ్యకశ్యపుని హతమార్చినది. పరమ భక్తుడైన ప్రహ్లాదుని కాచి రక్షించినది. ప్రహ్లాదుడు స్తంభములో కూడా తన స్వామి ఉన్నాడని వచించెను. స్వామి స్తంభము ద్వారా ప్రకటితమయ్యను. అసలు దైవము ఉన్నాడా లేడా అను సంశయములు కలియుగములో మెండుగా నుండును. కలియుగ హిరణ్యకశ్యపుల మదమునచుటకును ప్రహ్లాదుని వంటి భక్తులను కాచి రక్షించుటకును శ్రీ దత్త ప్రభువు అవతరించిరి. భగవంతుడు ఉన్నాడని రుజువు చేయుట నరసింహావతార విశిష్టత. దైవ దూషణ చేయు వారి మదము నణచుట, దైవ భక్తులను కంటికి రెప్పలా కాచి రక్షించుట అను 2 ప్రధాన ఉద్దేశ్యములతో ఈ సృష్టిలోనికి వచ్చిన దత్తుని అవతారములే శ్రీపాద శ్రీవల్లభులును శ్రీ నృసింహ సరస్వతియును. శ్రీపాదుల వారికి సాధ్య అసాధ్యములు ఏమీయూ లేవు. తిరుమల దాసు ఈ విధముగా చెప్పుచుండగా నా మనసున ఒక సందేహము వచ్చినది. నేను భూర్జపత్రముల మీద శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును వ్రాయుచుంటిని. భవిష్యత్తులోని జనులు ఎటువంటి పత్రముల మీద వ్రాయుదురో గదా. శాలివాహన శకంలో ప్రస్తుతము వ్యవహారము జరుగుచున్నది. భవిష్యత్తులో హోణ శకము ప్రాచుర్యము వహించునని శ్రీపాదుల వారు సెలవిచ్చిరట. అసలు శ్రీకృష్ణ నిర్యాణము ఎప్పుడు జరిగినది? ఈ కలియుగము ఏ రోజున ఎన్ని విఘటికలకు ఆరంభమైనది? భవిష్యత్తులోని జనులు వ్యవహరించు కాలగణనము ప్రకారము భవిష్యత్తులో వారు ఉపయోగించు పత్రము మీద శ్రీపాదుల వారు ఈ విషయములను వ్రాసి ఇచ్చిన నేను శ్రీపాద శ్రీవల్లభులను కేవల దత్తావతారముగా నమ్మెదను. నాలోని ఈ సందేహములను తిరుమల దాసుకు చెప్పకుండగా నేను మధ్యలో వారు చెప్పు దానిని ఆలకించు భంగ్యములను కనపరచుచు చిరునవ్వును నవ్వుచు ఆ లోహపు శనగుల వైపు చూచుచుంటిని. ఇంతలో తిరుమల దాసు గొంతుగా బొంగురు పోయెను. మాట్లాడుటకు శక్తి లేకపోయెను. శ్రీపాదుల వారి చరిత్రమును ఆలకించుచున్న నేను వినలేనంత భయంకరమైన ధ్వనిని వింటిని. ఆ భయంకర ధ్వనిని విన్న తరువాత నాకు ఏ శబ్దములను వినలేనంతటి బ్రహ్మచముడు సంప్రాప్తించినది. ఆహా, క్షణములో నేను చెవిటివాడుగాను తిరుమల దాసు మూగవాడుగాను మారిపోయేతిమి. తిరుమల దాసు ఏదో చెప్పుటకు ప్రయత్నించుచున్నను, మాట వచ్చుట లేదు. నేను వినదలుచుకున్నను, ఎంతటి చిన్న ధ్వని కూడా వినిపించుట లేదు. అప్పుడు నేనిట్లు నా మనస్సులో చింతించితిని. రాకూడని సంశయము నాకు వచ్చినది. పర్యవసానముగా చెముడు సంప్రాప్తించినది. కొంపతీసి ఇది నాకు శాశ్వతముగా వచ్చిన బధిరత్వముగానే కాదు గదా. హతవిధి, ఇప్పుడేమి చేయవలెను? ప్రసాదముగా ఉంచబడి లోహపు ఖండములుగా మారిన శనగలు శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిల్చుట. ఇంతలో నైవేద్యము కొరకు ఉంచబడి లోహఖండములుగా మారిపోయిన శనగలు
ఆంధ్ర భాషలో శ్రీపాదరాజం శరణం ప్రపద్యే అను ఆకారంలో నిలిచినవి. వాటిపైన తెల్లటి చిన్న పత్రము కానవచ్చును. మేము చూచుచుండగానే అది పెద్దదగుచుండెను. అది దీర్ఘచతురస్రాకారముగా తయారయ్యాను. భూర్జ పత్రము కంటే చాలా చాలా తక్కువ మందము కలిగి ఉండెను. అది ముట్టుకొనినప్పుడు మృదువుగా నుండెను. నలుపు రంగు కలిగిన వర్ణములు అత్యంత సుందరముగా లిఖింపబడుచుండెను. అవి ఈ రకముగా లిఖింపబడెను. లిపి తెలుగు భాషలో నున్నది. శ్రీకృష్ణ నిర్యాణము క్రీస్తు పూర్వము 3102వ సంవత్సరమున ఫిబ్రవరి నెల 18వ తేదీన రాత్రి సమయమున 2:27:30 ఇది ప్రమాది నామ సంవత్సర చైత్ర శుద్ధ పాడ్యమి శుక్రవారము అశ్విని నక్షత్రము. శ్రీకృష్ణ నిర్యాణానంతరము కలి ప్రవేశించినది. నాకు ముచ్చెమటలు పోయసాగినవి. నా శరీరమునందలి నీరంతయును స్వేద రూపమున బయటకు వచ్చుచుండెను. శరీరమున కంపము తీవ్రముగానున్నది. శ్రీపాదుల వారు అదృశ్యముగా ఇచ్చటనే ఉన్నారని నాకు రూఢి అయినది. నా మనమున ఏమి నా దురదృష్టము, నేను కురువపురమునకు చేరుట కలలోని మాట. శ్రీపాదుల వారు నరసింహావతారమును ధరించి నన్ను సంహరించినను ఆశ్చర్యపోనవసరము లేదు. వస్త్రమును ఉతికి ఆరవేసిన విధముగా శంకర భట్టును ఉతికి ఆరవేయమని తిరుమల దాసుని వారు ఆజ్ఞాపించినా నేనేమి చేయగలను? ప్రభువు ఆజ్ఞాపించినచో తిరుమల దాసు నన్ను ఖచ్చితముగా బండకేసి కొట్టి ఉతికి ఆరవేయను అని చింతించి తిని. ఆత్మజ్ఞానులమని గొప్పలు చెప్పుకొని కొంతమంది గురువులు సాధారణముగా బ్రహ్మజ్ఞానమునకు సంబంధించిన విషయములను తమ శిష్య పరమాణువులకు బోధించుచు ద్రవ్యాపేక్ష చేత తమ శిష్యులను ప్రశంసలతో ముంచెత్తుదురు. అటులనే ఫలానా గురువు చేత ప్రశంసింపబడినాను అను అహముతో శిష్యుడు సంచరించును. ఇట్టే గురు శిష్యులు ఉభయులు దోషభూయిష్ఠులే. బ్రాహ్మణ కుల సంజాతుడనైన నాకు రజక కుల సంభవుడైన తిరుమల దాసుచే బ్రహ్మజ్ఞానమును బోధింపజేయుట శ్రీపాదుల వారి చమత్కారం. పరిశ్రమలనున్నవారు తమ రజక వృత్తిలో నిమగ్నమై ఉన్నవారే గాని ఇటువంటి గహనతమైన విషయములు చర్చించువారు గాని అవగాహన చేసుకొనగలుగువారు గాని కారు. ఏది ఏమైనను నాకు శ్రీపాద శ్రీవల్లభులే శరణ్యం. నేను తిరుమల దాసు వంక చూచితిని. అతని ముఖము ప్రసన్నముగా నుండి బ్రహ్మ వర్చస్సుతో వెలుగొందుచుండెను. అంతట నా మనమున తిరుమల దాసు బ్రాహ్మణుడని, మలిన మనస్కుడైన నేను రజకుడనని తోచెను. నైవేద్యముగా ఉంచబడి లోహ రూపమున మారియున్న శనగలు క్రమముగా యథారూపమును పొందినవి. శ్రీపాదుల వారు నన్ను మన్నించారని అర్థము చేసుకుంటేనే మరికొంతసేపటికి తెల్లటి రంగులోనున్న ఆ పత్రము అంతర్ధానమాయను. తిరుమల దాసు ఇట్లనెను. నాయన శంకర భట్టు, ఈ కలియుగము లోహయుగము, ఇదంతయును కల్మషములతో కూడిన యుగము. శ్రీపాదుల వారి ఆజ్ఞ మేరకు నేను శరీరమును చాలించిన తరువాత కొంతకాలము హిరణ్య లోకమున ఉండి ఆ తదుపరి తిరిగి మరాఠా దేశమున శరీరధారిని కాక తప్పదు. అయ్యా, శ్రీపాదుల వారు మిమ్ములను కూడా శరీర పతనానంతరము మరి ఒక జన్మకు రావాల్సినదని ఆజ్ఞాపించిరా? ఆ వృత్తాంతమును సెలవిచ్చి నన్ను ధన్యుడ చేయవలసినది అంటుంది. తిరుమల దాసు ఇట్లనెను. ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకుని పోయితిని. సుమతి మహారాణి మేనమామైన శ్రీధర అవధానులు గారు శ్రీపాదుల వారిని ఎత్తుకుని ఆడించుచుండిరి. దత్త దిగంబర దత్త దిగంబర దత్త దిగంబర అవధూత అని వారు పాడుచుండిరి. అప్పుడు శ్రీపాదుల వారు 2 సంవత్సరముల బాలుడు. వారు కేరింతలు కొట్టుచు ఆడుచుండిరి.
ఆ దృశ్యము నయన మనోహరముగా నుండెను. అంతటా నేను శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటిని. అంతటా నేను శ్రీపాద వల్లభ దత్త దిగంబర అంటిని. శ్రీధరావధాన్లు నా వైపు చూచిరి. అంతట శ్రీపాదుల వారు నృసింహ సరస్వతి దత్త దిగంబర అనేది. నృసింహ సరస్వతి దత్త దిగంబర అనేది. తాము సాక్షాత్తు దత్త ప్రభులుగా గతములో అవతరించితిమనియు ప్రస్తుతము శ్రీపాద శ్రీవల్లభ నామమున తెరపై నున్నామనియు తెర మరుగైన తరువాత నృసింహ సరస్వతిగా రానున్నామనియు శ్రీపాదుల వారు తమదైన శైలిలో ఈ విధముగా బోధపరిచారు. సమర్థ సద్గురువే షిరిడి సాయిబాబాగా అవతరించుట. శ్రీపాదుల వారు, తాత నేను నృసింహ సరస్వతిగా మరాఠా దేశమున అవతరించదలచితిని. తిరుమల దాసును కూడా మరాఠా దేశమునకు రమ్మనుచుంటిని అనేది. శ్రీధరావధాన్ల వారి నోట మాట రాలేదు. అంతటా తిరుమల దాసు, నేను ఎప్పుడు ఏ రూపంలో ఏ జన్మంలో ఎచ్చటనున్నను నన్ను దయతో కనిపెట్టి ఉండవలసిన బాధ్యత తమరిది. నాకు మీ యొక్క బాలకృష్ణుని రూపమునందు మక్కువ ఎక్కువ అంటిని. అప్పుడు శ్రీపాదుల వారు, తిరుమల దాసు, నీవు మరాఠా దేశమున గాడ్గే మహారాజ్ అను పేరుతో రజక కులమున జన్మించదవుగాక. దేన దళిత దుఃఖితుల సేవలో పునీతుడవయ్యదవుగాక. ధీశిలా నగరమున సాయిబాబా నామమున యవన వేషమున నా యొక్క సమర్థ సద్గురు అవతారము రానున్నది. నీవు తప్పక యవన వేషముననున్న నా సమర్థ సద్గురు అవతారము యొక్క అనుగ్రహమును పొందెదవుగాక. నీకు బాలకృష్ణుని రూపమునందు మక్కువ గనుక గోపాల గోపాల దేవకి నందన గోపాల అను నామమును జపించదవుగాక. నీ మనోనేత్రమునందు సదా నేను నీకు దర్శనమిచ్చెదను. నీవు ఈ శరీర పతనానంతరము కొంతకాలము హిరణ్యలోకమునందుండి ఆ పైన గాడ్గే మహారాజుగా లోకహితార్థము చేయుము. ఇదే నీకు నా వరము, నా అభయము అని నన్ను దీవించిరి. శ్రీధరావధాన్లు కొంతసేపటికి మామూలు స్థితిలోనికి వచ్చిరి. వారికి ఇదంతయును అయోమయముగా నుండెను. ఇంతలో సుమతి మహారాణి వారి మేనమామను పిలిచెను. వారికి పూర్తిగా మాయ క్రమ్మి ఉండుటచే తిరిగి శ్రీపాదుల వారిని సామాన్య బాలకుని వలనే భావించింది. అంతటా నేనిట్లంటిని, అయ్యా, నాకొక సందేహము కలదు. శ్రీకృష్ణుడు భగవద్గీతలో కర్మఫలములు అనివార్యములని సెలవిచ్చినారు కదా. వాటికి నియమ ఉల్లంఘనము కాకుండా శ్రీపాదుల వారు కర్మ ధ్వంసము నెట్లు చేసెదరు? సద్గురువులకు, సత్పురుషులకు, యోగులకు చేసిన దాన ధర్మముల ఫలితం. తిరుమల దాసు ఇట్లనెను. ఈ ప్రశ్నకి సమాధానం మనం రేపు చెప్పుకుందాం. రేపు తిరుమల దాసు చెప్తా ఉంటే మనం విందాం. చూసారా, తిరుమల దాసుని ఆశీర్వదించారు స్వామి శ్రీపాద శ్రీవల్లభుల వారు. ఎట్లాగా తిరుమల దాసు ఎలాగొచ్చాడు? ఒక పర్యాయము నేను శ్రీపాదుల వారి మాతామహుల ఇంటికి ఉతికిన బట్టలను తీసుకుని పోయితని. పని చేస్తూ ఆయన దగ్గరకు వచ్చారు, శ్రీపాదుల వారి దగ్గరికి, తన యొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ. అది మనం ఆ పాయింట్ను మనం పట్టుకోవాలన్నమాట. మనం మన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన్ని తలుచుకోవాలి, ఆయన్ని జపించాలి, ఆయన్ని భజన చేయాలి, ఆయన్ని స్తోత్రం చేయాలి, ఆయన్ని కీర్తించాలి. మన పని మనం, మన కర్తవ్యాన్ని మనం నిర్వహిస్తాం. ఇప్పుడు తిరుమల దాసు ఎట్లాగైతే ఉతికిన బట్టలను తీసుకొని పోయితేనే ఎక్కడికి? మాతామహుల ఇంటికి. అక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారు ఉన్నారు. అక్కడ ఈయనకి ఎట్లా చేయాలి ఏంటి తర్వాత అనేదంతా ఈయనకి అభయము, తర్వాత వరం ఇచ్చారు, అభయం ఇచ్చారు. కాబట్టి తన కర్తవ్యాన్ని తనను నిర్వహిస్తూ ఆయన దగ్గరికి వెళ్ళారు. అంతేగాని నా సంగతి ఏంటి, నాకు వరం ఇవ్వండి, నాకు అభయం ఇవ్వండి,
నాకు మంచి జన్మ వచ్చేటట్టు చేయండి, లేకపోతే జన్మ రాహిత్యాన్ని ఇవ్వండి నాకు అని అడగటం కోసం శ్రీపాదుల వారి దగ్గరికి వెళ్ళలేదు తిరుమల దాసు. తిరుమల దాసు తన యొక్క కర్తవ్యం ఏదైతే ఉందో, తన ధర్మం ఏదైతే ఉందో, ఉతికిన బట్టలను తీసుకుని తన యొక్క వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి ధర్మాన్ని నిర్వహిస్తూ తను చేసే పని ద్వారా ఆయన దగ్గరికి చేరాడు. అడగకుండానే, దానివల్ల ఏమైంది, అడగకుండానే ఆయనకు వరం ఇచ్చి అభయం ఇచ్చారు. ఇది దీంట్లో మనం నేర్చుకోవాల్సిన అంశం. మిగతాది మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. దత్త భక్తులందరకు ధన్యవాదములు ఓపికగా విన్నందుకు. థ్యాంక్ యూ సార్. అలా రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సార్. ఓకే, వెల్కమ్.